భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ కాలబెట్టడం జరిగింది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యొక్క మొండి వైఖర్యాన్ని మానుకోవాలని ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను పెండింగ్లో పెట్టి ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సంవత్సరానికి 15 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క స్కాలర్షిప్ల పైన డిపెండ్ అయి చదవడం జరుగుతుంది. ఈరోజు ఎంతో మంది విద్యార్థులు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పైన చదువుకొని ఈరోజు వేరే దేశాలకు వెళ్ళి ఈరోజు అక్కడ సెటిల్ అయినటువంటి విద్యార్థులను ఈరోజు మనం అందరం చూసుకోవచ్చు. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఈ యొక్క పథకాన్ని ఎత్తివేయాలని ఒక కుట్ర పొందడం జరుగుతుంది. ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఎత్తివేయాలని ఒక కుట్ర పొందుతున్నటువంటి ఒక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీకు చేతనైతే ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయండి, లేకపోతే మాకు చేత కాదు, మేము దద్దమలమని వెంటనే మీరు రాజీనామా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వెంటనే ఈ యొక్క విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి ఈ యొక్క విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు పూసాల విష్ణు, ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్.